వీక్షకులకు నమస్కారం. పెసర మరమరాలతో వడియాలు. ఇంతకుముందు ఛానల్లో లాస్ట్ 2 వీక్స్‌లో ఒకసారి కక్కాలేక మింగాలేక అని ఒక వీడియో చేశాను. దాన్ని చూడండి. అందులో ఒక ఫన్నీ స్టోరీ, మా పిల్లలు చేసిన స్టోరీస్ 2 చెప్పాను. వీటిని చూస్తుంటే మనందరికీ బెల్లంతో చేసిన ఇదిగోండి బెల్లం పాకంతో చేసిన మరమరాలు ఉండల్లా కనిపిస్తున్నాయి. సో పిల్లలు కూడా అదే అనుకుని నోట్లో కపాలని వేసుకున్నారు, కానీ అది వడియాలకు పెట్టిన పిండి అని మొఖం మాడిపోయింది. అయితే ఇది ఏంటంటే పెసరలు నానేసి పెసర వడియాలు పెడదామని రుబ్బితే అది పలచగా అయిపోయింది. దాన్ని గట్టిగా చేయడం కోసం మా అక్క మరమరాలు వేసిందనమాట. ఆ మరమరాలన్నీ వేసి ఉండలు చేసేటప్పుడు బెల్లం మరమరాలు ఉండల్లా కనిపించినాయి. వీటిని బాగా వేగిన తర్వాత ఒక రౌండ్ ఎండిన తర్వాత కాదు, ఎండిన తర్వాత ఒకసారి శాంపిల్కి కొన్ని తీసుకుని వేయించాను నూనెలో. అయితే మరమరాలు ఈజీగా నిమిషంలో వేగిపోయి మాడిపోతున్నాయి అనమాట. కానీ పెసరపప్పు ఉడకట్లేదు లోన, కాబట్టి ఇది పద్ధతి కాదో ఏమో అనిపించింది. అయితే మరి పెట్టుకున్న తర్వాత ఏం చేస్తాం, పడేయలే కదా, తినాలి కదా అని అప్పుడు ఏమనుకున్నామంటే ఈ లైట్గా వేపేసుకుని దీన్ని తీసుకెళ్ళి ఉల్లిపాయలు వీటితో పాటు వేయించేసుకుని దీన్ని తీసుకెళ్ళి కోఫ్తా కర్రీ, పులుసు కర్రీలా చేసుకుంటే బాగుంటుంది అనుకున్నాం. అయితే ఆ వీడియో ఇంకా చేయలేదు ఆ కర్రీ, ఎందుకంటే ఈ ఎండిన తర్వాత శాంపుల్గా ఎలాగుంటుందా అని చెప్పి కొద్దిగానే వేయించుకున్నాం కాబట్టి ఆ వేయించుకునే వీడియోలో చూపిస్తున్నాను. అది కోఫ్తా కర్రీలాగా చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి వీడియో చేస్తాను. ఇదైతే తప్పకుండా మీరు కక్కాలేక మింగాలేక అనేది చూడండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా 2 సీన్స్, ఫన్నీ సీన్స్ మా పిల్లలు 2 రోజులు మా ఇంట్లో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ అందులో వివరంగా చెప్పానన్నమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే దీని మూలంగా ఒక విషయం అయితే తెలిసింది, ఏదైనా పిండి వడియాలు లూజ్ అయినాయి అనుకుంటే బియ్యం పిండో శనగపిండి అలాంటివి కలుపుకోవాలి, కానీ ఈ విధంగా మరమరాలు వేస్తే మరమరాలు తొందరగా వేగేటప్పుడు తొందరగా వేగి మాడిపోయినట్టు అవుతాయి, లోన పిండి ఉడకదు అన్న విషయం అయితే మాకు ఎక్స్పీరియన్స్తో తెలిసిందనమాట. తప్పకుండా ఛానల్లో 2000కు పైగా వీడియోస్ ఉన్నాయి, మీరు చూడండి. రకరకాల కొత్త ఐటమ్స్ అన్నీ, ఐడియాస్ అన్నీ ఉంటాయి. తేగలతో ఆవకాయ పచ్చడి కూడా ఉంది. నెక్స్ట్ వీడియోలో నేను ఆవకాయ పచ్చడి ఎప్పుడు పెట్టాను, ఎలా పెట్టాను ఏంటి అనేది ఒక ఫన్నీ ఇన్సిడెంట్స్, ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ అంతా ఉంది. దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో ఇప్పటివరకు చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్లో ఉన్న 2000 వీడియోలను చూడండి.